అంజీరా ఛానల్కి మీ అందరికీ కూడా ప్రైజ్లాడండి. ఈరోజు కొంచెం చికెన్ ఉందండి, ఇది ఫ్రై చేస్తున్నానండి. కొంచెం ఉల్లిపాయలు ఇవి బాగా రెడ్గా వేపాలన్నమాట. ఇవి పచ్చిమిరకాయలు, 2 పచ్చిమిరకాయలు, అల్లం పేస్టు, కరివేపాకు, ఇంక ఇవేనండి. కొంచెం మసాలా వేస్తే సరిపోతుంది. ఇది అట్లా ముందు స్టవ్ వెలిగించానండి. కొంచెం ఆయిల్ పోద్దాము. అది కొంచెం వేడైన తర్వాత ఉల్లిపాయలు వేస్తాం. వేడైందండి. ఇది కొంచెం ఎర్రగా అయినాక కొంచెం కరివేపాకు, పచ్చిమిరకాయలు వేస్తాను. ఇప్పుడు పచ్చిమిరకాయలు వేసేద్దామండి. పచ్చిమిరకాయలు కొంచెం కరివేపాకు కూడా వేసేద్దాం. ఇది కొంచెం వేగిన తర్వాత అల్లం పేస్ట్ వేసేద్దాం కొంచెం. ఎందుకంటే దాంట్లో ఉప్పు కారం కలిపేసానండి. ఆ చికెన్లో కొంచెం వేస్తే చాలు, ఎక్కువ వద్దు. దాంట్లో కలిపేస్తాం కదా, అందుకని కొంచెం. ఇదిగోండి, ఇప్పుడు ఎర్రగా వేగినాయి కదా, ఇప్పుడు చికెన్ వేసేద్దాం. అసలు మనం వాటర్ పోయిపోకుండా ఇట్లాగే సిమ్లో పెట్టేసి ఇది బాగా దగ్గరికి అయిపోవాలన్నమాట. ఇంకా వాటర్ పోయకుండా దీన్ని ఇట్లా వేసేసాను. కొంచెం సేపు మూత పెట్టేసేద్దాం. ఇట్లా ఉంది కదండి, కొంచెం సిమ్లో పెట్టేసి మూత పెట్టేసేస్తే అది దాంట్లో వాటర్ పైకి వచ్చేస్తుంది. వాటర్తో ఉడుతుంది. కొంచెం మూత పెట్టేది చూద్దాం. ఇప్పుడు చక్కగా దగ్గరికి వచ్చేసింది. కొంచెం మనం మసాలా వేసేసి ఇంకా దించేయటమేనండి. ఇంకొక 5 నిమిషాలు పట్టచ్చు. కొంచెం మసాలా వేసేసి ఒక 5 నిమిషాల నుంచి దించేద్దాం. గరం మసాలా వేద్దామండి కొంచెం.
2 నిమిషాలు అయినాక దించేద్దాం. ఇప్పుడు మసాలా వేసాం కదా, కొంచెం ముక్కలకు పట్టేసినాక ఇంకా అయిపోయిందండి, దించేసేద్దాం. కొంచెంసేపు 2 నిమిషాలు. ఇదిగోండి మసాలా వేసాం కదా, ఇంకా అడుగు పట్టేస్తుందండి. ఇది ఫ్రై కదా, ఊరికే ఇంకా లాస్ట్కి వచ్చేసరికి ఇంక ఇలా అయిపోతుందండి. కట్టేసేద్దాం, మనం బౌల్లో తీసేసుకుందాం. ఇదిగోండి ఇలా అయింది కదా, బౌల్లో తీసేసి. ఇదిగోండి బౌల్లో వేసాను. ఈ ముక్క చక్కగా ఫ్రై అయిందండి, బాగా ఫ్రై అయింది, చక్కగా ఉంది. ఒక ముక్క తిని చూద్దాం. చక్కగా ఎగిందండి ఇది. ఉప్పు కారం కూడా చక్కగా అన్నిటికీ సరిపోయిందండి, ఉప్పు కారం కూడా. చక్కగా ఏగిందండి, ఉప్పు కారం అంతా కూడా సరిపోయింది. సింపుల్గా ఇది కొంచెం ఎక్కువ లేదు, కొంచెంగా ఇలా చేసేసుకోవచ్చు. ఎవరు చిన్న చిన్న పిల్లలు కూడా చేసేసుకోవచ్చు చక్కగా, ఎట్టా స్నాక్స్ లాగా తినేయచ్చండి, అంత బాగుంది. అంతేనండి, మీ అందరికీ కూడా ప్రైజ్ లాడ్. సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రైజ్ లాడ్.